హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రమేష్ ఊరడి యూట్యూబ్ ఛానల్. నేను మీ రమేష్ ఊరడి. ఎప్పట్లాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. హైదరాబాద్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది. హైదరాబాద్లో ప్రభుత్వ సంస్థ లోపల ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు సంబంధించిన ఈ నోటిఫికేషన్. జీతం చూసుకున్నట్లయితే 42,000 రూపాయలు జీతం ఉంటుంది. డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేసుకుంటారు. ఈ నోటిఫికేషన్ సంబంధించిన అర్హతలు, వయస్సు, ఖాళీలు, మిగతా వివరాలు అనేది ఈ వీడియోలో చూద్దాం. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రభుత్వ ఉద్యోగ సమాచారం అనేది మన ఛానల్ ద్వారా పొందవచ్చు. చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని. మనకు ఐకార్ నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్మెంట్ నామ్ ఏదైతే ఉందో మనకు హైదరాబాద్లో ఉంది, రాజన్ నగర్లో. ఐకార్ నామ్ రాజన్ నగర్లో ఖాళీగా ఉన్న యంగ్ ప్రొఫెషనల్ 1-2 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది వచ్చింది. సో దీనికి సంబంధించి యంగ్ ప్రొఫెషనల్ 2 కింద ఒక ఈఎస్ఎం డివిజన్లో ఒక వేకెన్సీ ఉంది. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్సెస్ ఆర్ కంప్యూటర్ టెక్నాలజీ విత్ అట్లీస్ట్ 60% మార్క్స్ అండ్ విత్ మినిమమ్ 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ ద రిలవెంట్ ఫీల్డ్ అని ఇచ్చారు. లేదా మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ కంప్యూటర్ సైన్సెస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్సెస్, కంప్యూటర్ టెక్నాలజీ ఆర్ ఇన్ఫర్మాటిక్స్ అనేది ఉండాలి. వీటికి సంబంధించి వాకిన్ ఇంటర్వ్యూ 10/8/2026 ఉదయం 9 గంటలకు అనేది ఉంది. ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు కాబట్టి ఎక్స్పీరియన్స్ చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకు ట్రైనింగ్ యూనిట్లో యంగ్ ప్రొఫెషనల్ 2 కింద ఒక వేకెన్సీ ఉంది. 11/8/2026 ఉదయం 9 గంటలకి ఇంటర్వ్యూ ఉంటుంది. సో బ్యాచిలర్ డిగ్రీ విత్ మినిమం 4 years ఉండాలి. కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వారు ఈక్వలెంట్ డిసిప్లిన్ అని ఇచ్చారు. 60% మార్క్స్తో ఉండాలి. 1 year ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. అదేవిధంగా మనకు ఫామ్ సెక్షన్లో ఒక యంగ్ ప్రొఫెషనల్ 2 వేకెన్సీ ఒక వేకెన్సీ ఉంది. 12/8/2026 నాడు మనకి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. ఎంఎస్సి హార్టికల్చర్ విత్ మినిమం 1 year ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు. ఐసీఎం డివిజన్లో యంగ్ ప్రొఫెషనల్ 2 కింద ఇంకో వేకెన్సీ ఉంది. 19/8/2026 నాడు ఉదయం 9 గంటలకి ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ మాస్ కమ్యూనికేషన్ ఆర్ జర్నలిజం విత్ అట్లీస్ట్ 60% మార్క్స్ అండ్ విత్ మినిమం 1 year ఎక్స్పీరియన్స్, వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. పీజీ డిగ్రీ ఆర్ బీహెచ్డీ డిప్లొమా ఇన్ మాస్ కమ్యూనికేషన్ ఆర్ జర్నలిజం ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ అగ్రికల్చర్ సైన్సెస్ ఆర్ బీఏ ఇంగ్లీష్ విత్ అట్లీస్ట్ 60% మార్క్స్ అండ్ విత్ మినిమం 1 year ఎక్స్పీరియన్స్ అని అడుగుతున్నారు. లేదా ఎంఏ ఇన్ ఇంగ్లీష్ అనేది అడుగుతున్నారు. అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఒక వేకెన్సీ ఉంది. బ్యాచిలర్ డిగ్రీ ఆఫ్ మినిమం 4 years ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ విత్ అట్లీస్ట్ 60% మార్క్స్ విత్ 1 year ఎక్స్పీరియన్స్. 20 తారీఖు నాడు ఇంటర్వ్యూ అనేది ఉంది, 20/8/2026 నాడు. కాబట్టి దానికి సంబంధించి చూసుకోవచ్చు. పెన్షన్ సెల్ లోపల యంగ్ ప్రొఫెషనల్ 1 కింద ఒక వేకెన్సీ ఉంది. అది కూడా 20/8/2026 నాడు ఉంది. బ్యాచిలర్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. పీజీఎస్ యూనిట్లో యంగ్ ప్రొఫెషనల్ 2 కింద మనకి 21/8/2026 నాడు ఉంది. బ్యాచిలర్ డిగ్రీ విత్ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ మాస్టర్ ఇన్ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ ఆర్ అగ్రికల్చర్ ఎకనామిక్స్ ఆర్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ అని ఇచ్చారు. సో వీటికి సంబంధించి మనకు శాలరీ డీటెయిల్స్ అవన్నీ చూసుకున్నట్టయితే యంగ్ ప్రొఫెషనల్ 2కి అయితే 42,000 రూపాయల శాలరీ ఉంటుంది. 6 వేకెన్సీలు ఉన్నాయి. యంగ్ ప్రొఫెషనల్ 1 కింద అయితే ఒకటే వేకెన్సీ ఉంది. 30,000 రూపాయల శాలరీ ఉంటుంది నెలకు. సో ముందుగా 1 yearకి అనేది తీసుకుంటారు, తర్వాత 2 years అనేది ఎక్స్టెండ్ చేస్తారు. ప్రాజెక్ట్ అయిపోయేంత వరకు కూడా కంటిన్యూ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏజ్ లిమిట్ వచ్చేసి 21 to 45 years ఇచ్చారు. అది కూడా ఏజ్ రిలాక్సేషన్తో కూడా ఉంటుంది. ప్యూర్లీ టెంపరీ అండ్ కాంట్రాక్ట్ బేసిస్ అనేది క్లియర్గా చెప్తున్నారు. కాబట్టి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంది, ఆ కాంట్రాక్ట్ బేసిస్లో వర్క్ చేయాలనుకుంటారో వాళ్ళు వెళ్ళవచ్చు. వెళ్ళేటప్పుడు మనకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్ల జిరాక్స్ కాపీస్, ఫోటో కాపీస్, సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ తీసుకెళ్ళాలి. దాంతోపాటుగా ఒరిజినల్ ఫోటోస్, ఒరిజినల్ డాక్యుమెంట్స్, సర్టిఫికేట్స్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ టైంలో వెరిఫికేషన్ చేసి మళ్ళీ ఒరిజినల్స్ మనకి ఇచ్చేస్తారు. ఓన్లీ జిరాక్స్లు తీసుకుంటారు. దానికి సంబంధించి చూసుకోవచ్చు. ఒకవేళ సర్టిఫికేట్స్ లేకపోతే కస్టోడియన్ సర్టిఫికేట్ అనేది కూడా ప్రొడ్యూస్ చేయొచ్చు జాబ్ వచ్చేంత వరకు వెరిఫికేషన్ టైంలో. సో కాబట్టి వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా
ఇంటర్వ్యూకి అనేది వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి డేట్లు అవన్నీ చూసుకోవచ్చు. అదేవిధంగా అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా ఉంటుంది. ఇది డౌన్లోడ్ చేసుకొని నేను వెబ్సైట్ ఇస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ అనేది తీసుకొని అప్లికేషన్ ఫామ్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ఫామ్లో ఫుల్ నేమ్ బ్లాక్ లెటర్లు అంటే క్యాపిటల్ లెటర్స్ రాయాలి. ఫాదర్స్ నేమ్ ఆర్ హస్బెండ్ నేమ్ కూడా ఫుల్గా రాయాల్సి ఉంటుంది. మేలా ఫీమేలా ట్రాన్స్జెండర్, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, అదేవిధంగా కేటగిరీ, అడ్రస్, క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కూడా పెట్టి డిక్లరేషన్ పైన సైన్ చేయాల్సి ఉంటుంది, అండర్టేకింగ్ పైన. సో ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు పూర్తిలో అందిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ది బెస్ట్.